దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి లేదా గలతీ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకి ఆయన పత్రిక రాస్తూ శ్రేష్టమైన కొన్ని మాటలు వారికి చెప్పారు. అది మనం చూసినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22 వచనంలో మనకు కనిపిస్తుంది. అదేవనగా ఆత్మఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మఫలాలుగా దేవుడు ప్రేరణ చేత పౌలు గారి సంఘానికి చెప్తున్నారు. అయితే దేవుడు ఈ భూమి మీద భౌతిక ఫలాలను ఆయన ఇచ్చాడు మనకి. ఎందుకు అంటే ఆ ఫలాలు మనం భుజించి ఆ ఫలాలు మనం తిని చక్కగా ఆరోగ్యంగా, అలాగే వాటిని తిని సంతోషించడానికి దేవుడు భౌతిక ఫలాలని ఈ భూమి మీద మనకి ఉంచాడు. అలాగే దేవుడు ఆయన దృష్టిలో మనం ఫలించాలి, మనం అభివృద్ధి పొందాలి అని చెప్పి ఆయన ఆకాంక్షిస్తున్నాడు. అలాగే మనము వెలుగు సంబంధులు, మనము వెలుగు ఫలాలు అని చెప్పి వాక్యం చెప్తుంది. ఒకసారి మనము అదే మాట చూద్దాం రండి. మనము ఏంటండి ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని చెప్పి దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. మనం కూడా ఫలించాలని, ఆత్మ ఫలాలు ఫలించాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నాడు. కారణం ఆత్మ ఫలములలో ఒకటైన ప్రేమ. ఆ ప్రేమ అనే ఫలము నువ్వు ఫలించాలి, ఆ ప్రేమ నీలో కనబడాలి అని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ఎందుకు నీలో ఆ ప్రేమ అనే ఫలము కనిపించాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు, ఆశిస్తున్నాడు అంటే ఆయన ప్రేమాస్వరూపి కావచ్చు. ఆయన ప్రేమాస్వరూపి ఉన్నాడు కనుక నిన్ను కూడా ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. తాను ఎట్టివాడో మీరును అట్టివారుగా ఉండాలని ఆయన అపేక్ష, ఆశ. దేవుడు ప్రేమాస్వరూపి అంటాడు. అలాగే మనం మొదటి యోహాను పత్రిక 4:20 మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అద్భుతమైన మాట అక్కడ మనకి కనిపిస్తుంది. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 20వ వచనం, నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును, తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞ మనమాయన వలన పొంది ఉన్నాము. ఎక్కడో ఉన్న దేవుణ్ణి నువ్వు ప్రేమించి, నేను ప్రేమిస్తున్నాను, నేను ఆయన కోసం నా ప్రాణమేనే ఇచ్చేస్తాను అని చెప్పి నువ్వు అంటున్నావు. రైట్. అయితే అందరిలో ఉన్నప్పుడు నువ్వు అలా అంటున్నావు, మరి ఒంటరిగా ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు నువ్వు చెప్తున్నావు, ఆ మాట బలంగా చెప్తున్నావు. విన్న వాక్యాన్ని బట్టి, విన్న దేవుని మాటలు బట్టి, ఎస్ ఆయన కోసం నేను చనిపోవడానికి కూడా రెడీ అంటున్నావు, బాగానే ఉంది. అయితే అదే ప్రేమ నీ సహోదరుకు ఎడల నువ్వు చూపిస్తున్నావా? ఆయన అదే అంటాడు, దూరంలో ఉన్న కనిపించని దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు చెప్తున్నావు, కానీ కనిపించే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే లేదా ద్వేషిస్తే ఆయన నువ్వు ప్రేమించినట్టు కాదు. కనిపించే దేవుణ్ణే, కనిపించని దేవుణ్ణే నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు, బాగానే ఉంది. కానీ కనబడే నీ కళ్ళ ముందు కనిపించే సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు దేవుణ్ణి ఏ ప్రేమిస్తావు? నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు అని చెప్పి వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏమంటున్నాడంటే, తాను చూచిన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. తాను తన ఎదురుగా ఉన్న సహోదరుడిని, తన ఎదురుగా ఉన్న వాడిని ఒకవేళ నువ్వు అర్థం చేసుకోకుండా వాడిని ద్వేషిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టే. దేవుడు చెప్తున్న మాట ఏంటి అని చేస్తే,
నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని దానికి నిదర్శనం ఏంటి అంటే నీ పొరుగువాణ్ణి నువ్వు క్షమించాలి. మొదటగా ఎప్పుడు ప్రేమించగలుగుతావు, ఎప్పుడు అతనితో సఖ్యత కలిగి సమాధానం కలిగి ఉంటావంటే నువ్వు మొదటగా దేవుని ప్రేమించినట్లయితే. అందుకనే వెర్టికల్ డైరెక్షన్ కరెక్ట్గా ఉంటే హారిజంటల్ డైరెక్షన్ కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవునితో సఖ్యత సమాధానం కలిగి ఉంటావో అప్పుడు హారిజంటల్గా అంటే ఈ భూ సంబంధమైన విషయాల్లో సహోదరులందరి పట్ల నువ్వు ప్రేమను చూపించగలుగుతావు. అందుకే మనము దేవుని యొద్దకు రావాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి. వాక్యం ద్వారా మనం సరి చేసుకొని ఆయనతో మనము సమాధానం పడినట్లయితే ఆయన దగ్గర మన పాపాలను ఒప్పుకొని ఆయన్ను మన హృదయంలో చేర్చుకొని ఆయన వాక్యానుసారంగా నేను జీవిస్తూ మన చుట్టూ ఉన్న సహోదరుల్ని మనము ద్వేషించకుండా ప్రేమించగలుగుతాము. ఎప్పుడు అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర నిన్ను తగ్గించుకొని ఆయన చిత్తానుసారంగా నువ్వు నడిచినప్పుడే, ఆయన మార్గంలో నువ్వు వచ్చినప్పుడే నువ్వు ఎదుటివాడిని ప్రేమించగలవు. ఆత్మఫలాల్లో ప్రప్రథమైంది ఏంటి అంటే ప్రేమ. ఆ ప్రేమ ఎందుకు ప్రేమ అంటే ఆ ప్రేమ దేవునికి సంబంధించింది. ప్రేమ దేవునికి మహిమై ఉన్నది. ఆయన ప్రేమాస్వరూపి. దేవునికి ఉన్న మరో పేరు ఏంటంటే ఆయన కరుణామయుడు, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు. ఏమంటే ఎన్నో పేర్లు ప్రభువుకి ఉన్నాయండి. అయితే ఈ లోకంలో మనకు కొన్ని ప్రేమలు కనిపిస్తున్నాయండి. భార్య భర్తల మధ్య ప్రేమ, ఏమండి తల్లిదండ్రుల మధ్య, తల్లికి తండ్రికి, కుమార్తెలకు కుమారులకు మధ్య ఉన్న ప్రేమ. అలాగే కొన్ని ప్రేమలు ఉన్నాయి ఏంటి యవనస్తుల మధ్య ప్రేమ. ఈ ప్రేమ ఏంటంటే అట్రాక్షన్, శరీరేచ్ఛ, కామ కోరికలు. ప్రేమ అనే ముసుగులో వీళ్ళు ఏం చేస్తారంటే వారికి ఉన్న లైంగిక పరమైన సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ అని పేరు పెట్టి ఏమండి వారిని మోసం చేయడం, వారిని పాడు చేయడం, ఆ ప్రేమ అనే ముసుగులో అపవిత్రమైన జారచోర కార్యాలు చేయడం ఈరోజు యవనస్తుల్లో మనం చూస్తున్నాం. అయితే భార్య భర్తల మధ్య ప్రేమ ఉన్నది, ఏమండి తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉంది, ఏమండి కుటుంబ సంబంధమైన ప్రేమలు ఉన్నాయి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ ఉంది. అయితే దేవుని ప్రేమ ఈ ప్రేమకన్నిటికీ భిన్నమైనది. దేవుని ప్రేమ ఈ ప్రేమలకు వేరైనది. అదే ప్రేమ అంటే గ్రీకులో ఈ ప్రేమను ఏమన్నారంటే అగాపే, అంటే షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. షరతులు లేని ప్రేమ అండి. ఆయన ఎంతగా ప్రేమించాడంటే నీతిమంతుడి కొరకు ఒకడు ప్రాణం పెట్టుట అరుదు. అయితే నేను కూడా పాపిగా ఉండగానే నేను పాపం అనే బంధకాల్లో బంధింపబడి దుర్మార్గులంగా, దుష్టులంగా, అపవిత్ర కార్యాలు, జారచోర కార్యాలు చేస్తున్న నిన్ను ఆయన తన ప్రాణంగా ప్రేమించాడు కనుకే నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అంతే కదండి. బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో అంటే ఆ మాట చాలా లోతైన మాట, ఇన్ఫినిటీ. లోకం అంటే ఏంటండి? లోకం అంటే ఏంటి? లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులై. అంటే మనుషుల కోసం, లోకంలో ఉన్న మనుషులందరి కోసం ఏమండి ఆయన తన ఎంతగా ప్రేమించాడో, మనుషుల్ని తన ప్రాణంగా ప్రేమించాడు కనుక తన అంత క్రియ చేయగలిగాడు. దేవుడి కోసం ఏం చేశాడంటే దేవుడు నీ కోసం తనకున్న సొంత కుమారుణ్ణి, తన ఏకైక కుమారుణ్ణి నీ కోసం నా కోసం చంపుకున్నాడు. ఆయన నిన్ను తన ప్రాణంగా భావించాడు. తన ప్రాణాన్ని నీ కోసం అర్పించడానికి ఆయన సిద్ధపడ్డాడంటే నువ్వు దేవుడి దృష్టిలో ఎంత అమూల్యమైన వాడివో, ఎంత అతిథి వంటి వాడివో, నువ్వు ఆయన ప్రాణం వంటి వాడివు నాయన. దేవుడు అమ్మా, చెల్లి, సహోదర, సహోదరి విను, నిన్నెవ్వరూ పట్టించుకోవట్లేదా? నిన్నెవ్వరూ కేర్ చేయట్లేదా? కేర్ టేకర్ లేరా నీకు? అయితే ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విను, దేవుడు నిన్ను తన ప్రాణాన్ని పెట్టి కొన్నాడు. నువ్వు ఒక్కసారి యేసయ్యా, ఇదిగో నేను నీ కుమార్తెగా ఉండాలని ఆశిస్తున్నాను, నేను నీ కుమారుడిగా ఉండాలని ఆశిస్తున్నాను,
నాయన నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు తండ్రి. తండ్రి నాకు ఎవ్వరు లేరు తండ్రి. ఇదిగో ప్రభా, నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేదు అని చెప్పి నాకు అప్పుడు నువ్వు దేవుని దగ్గర వేడుకొని ఆయన రెక్కల చాటు కింద నువ్వు వచ్చేస్తే దేవుడు నిన్ను అద్భుతంగా నడిపిస్తాడు. ఆశ్చర్యకరంగా నువ్వు ఏ విషయంలో డేలా పడిపోయావు, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు తలడిల్లిపోయి లోన్లీగా ఏకాకిగా ఉండిపోయాను, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరని అనుకుంటున్న సహోదరుడా విను. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నా దగ్గరికి రా. నువ్వు ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చి నా రెక్కల చాటున నువ్వు నివసిస్తావు, ఆశ్రయం కోరతావో, నేను నీకు ఆశ్రయపురముగా ఉంటాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను నడిపించే నాయకుడిగా నేను ఉంటానని చెప్పి ప్రభు ఈ సాయంకాల సమయంలో నీకు చెప్తున్నాడు. నీ వాల్యూ ఏమీ తగ్గదమ్మా. నువ్వెంత ఘోర పాపమైనా, నువ్వెంత నీచ జారచోర కార్యాలు దుష్ట ప్రవర్తన అనుసరించి నడిచినప్పటికీ ఎప్పుడైతే దేవుడు చెప్తున్న మాట, ఎందరైతే హృదయాన్ని మారు మనసు పొందుతారో, మారు మనసుకి తగిన ఫలాలు ఫలిస్తారో వారందరూ కూడా దేవునికి ఇష్టలు. ఎప్పుడైతే నువ్వు మారు మనస్సు పొంది యేసుక్రీస్తు ఎదుట పాప క్షమాపణ నిమిత్తం నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తు దగ్గర పాపాలన్నీ ఒప్పుకొని ఎప్పుడైతే క్రీస్తు మార్గంలోకి నువ్వు వస్తావో, నువ్వు ఆయన దృష్టిలో అతిథి వంటి వాడు. ఆయన ఎంతో ప్రేమిస్తాడు. నీకు కావాల్సిన ప్రతి ఈవిని, ప్రతి అవసరతను, ప్రతి పనిని నీకు చేసి పెడతాడు ఆయన. అద్భుతమైన కార్యం నువ్వెప్పుడు ఊహించలేని, నువ్వెప్పుడు చేయలేని, నువ్వెప్పుడు కూడా వినలేని కార్యాలు నీ జీవితంలో ఆయన చేసి, నువ్వు ఏదైతే ఉన్నతమైన స్థితి లేదు అనుకుంటున్నావో ఆ స్థితిలో దేవుడు నిన్ను చేయగలడు. కారణం ఆయన ప్రేమస్వరూపి, నిన్ను ప్రాణంగా అందరినీ. అందుకని ఆ మాట చూసారా, ఆ పదం చూసారా, ఆ పదం చూడండి. దేవుడు లోకమును ఎంతో ఆనంద్ కుమార్నేనా ఎంతో ప్రేమించింది కాదండి, లోకమును అంటే లోకంలో ఉన్న ప్రతి వారి కోసం ఆయన ఏం పెట్టారండి? ప్రాణం, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని. ఆ రక్తమే దేహంలో తన ప్రాణం కదా, ఆ రక్తంతో నన్ను కొన్నాడండి. దేవుడు నిన్ను ప్రేమించడానికి ఆయన చేసిన కార్యం ఏంటంటే తన సొంత కుమారుణ్ణి నీ కోసం నా కోసం ఆయన చంపుకున్నాడు. మరి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, మరి యేసుక్రీస్తు ప్రేమస్వరూపే అండి. అవును, యేసుక్రీస్తు ప్రేమస్వరూపే. ఆయన దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని కాదనుకున్నాడండి. ఏమండి, పరలోక రాజ్యాన్ని వదులుకున్నాడు. ఆయన దేవుని స్వరూపమై ఉండి, దేవునితో సమానమైన వాడై ఉండి నిన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి వాటన్నిటినీ వదులుకున్నాడండి. అంతేనా? అక్కడితో అయిపోయిందా? అలాగే మనుషుని పోలికలో పుట్టాడండి. అంతేనా? మనుషుని పోలికతో పుట్టిన తర్వాత ఏం చేశాడు ఆయన అంటే దాసుని స్వరూపం. ఇప్పుడు మనుషుని పోలికలో పుట్టాడు, అందులోకి మళ్ళీ దాసుని స్వరూపం ఎత్తాడు. అంతేనా? దాసుని స్వరూపంతో ఆగిపోలేదండి, తాను రిత్తునిగా మార్చేసుకొని నీ కోసం నా కోసం సిలువ మరణం పొందినందునట్టుగా తాను ఏంటండి నలగొట్టుకున్నాడు. సిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. యేసుక్రీస్తు నిన్ను ప్రాణంగా ప్రేమించాడు. తమ్ముడు, చెల్లి, నువ్వు ఆయన దగ్గరికి వస్తే చాలు, నీ ఆశ తీర్చబడును. ఏమ్మా, దేవుడి కోసం ప్రాణం పెట్టాడు. మరి నువ్వు ఎలా ఉండాలి? నువ్వు కూడా ఆత్మ ఫలాలు ఫలించాలి. ఏమ్మా, మారు మనసుకు తగిన ఫలాలు నువ్వు ఫలిస్తే దేవుడిని నువ్వు సంతోషపెట్టావు. నీ దగ్గర నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫలాలు. మనం ఒక చెట్టు నాటితే ఆ చెట్టు నుంచి ఫలాలు ఏంటి, పుష్పాలు, ఏదో ఒకటి దాని నుంచి మనం ఆశిస్తాం. ఆ మొక్క నుంచి మనం ఏదో ఒకటి ఎదురు చూస్తాం. అందుకనే కదా అంటాడు, గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంది, ఫలింపని ప్రతి చెట్టును ఆయన నరికేస్తాడు, ఫలించే ప్రతి చెట్టును ఇంకా ఫలించాలని దాంట్లోంచి పనికిరాని తీగల్ని కట్ చేసేస్తాడు. యేసుక్రీస్తు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి గనక నేను కూడా ప్రేమ కలిగిన వారిగా, సహోదరులముగా ఒకరి తప్పును ఒకరము క్షమించుకుంటూ, ఒకరి ఏడల ఒకరము దయ కలిగి కరుణాహృదయులే నేను కూడా సరిదిద్దుకోవాలి. ఒకవేళ ఇప్పుడు దాకా సరిదిద్దుకోలేదా? ఏమండి, ఇప్పుడు దాకా అయిపోయింది గతం. ఏమంటారు? గతం వదిలేయండి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, వెనకున్న వాటిని మరిచి ఏం జరిగిందో సాతానుగాడు వచ్చి ఏం చేస్తాడంటే వాడు, నువ్వు ఇలా కదా,
గతంలో నువ్వు అలా కదా, నువ్వు ఇప్పుడు చెప్తున్నావా, ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావా, ఇప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా అని చెప్పి వాడు సహజంగా అంటాడు. వాడి మాటలు మీరు హృదయంలో వాడు చేసే గందరగోళాన్ని పట్టించుకోకు. లేఖనం మనకి, ఈ లేఖనమే దేవుని మాట, ఇదే మనకి ప్రమాణం. యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, వెనకున్న వాటిని మర్చిపో, ముందున్న గురి వద్దకు. ఆ సిలువను చూస్తూ, మనం ఆ సిలువను చూస్తూ ఉంటే దాంట్లో మనకు కనిపించాల్సింది ఒకటండి, ప్రేమ. ఆయన ప్రేమాస్వరూపి గనక ఆయన అన్ని నిందలు, అన్ని బాధలు, కష్టాలు, వేదనలు, శ్రమలు పడి నీకు నాకు ఇవ్వడానికి ఆయన అంత కష్టం పడ్డాడంటే పరలోక రాజ్యం నీకు నాకు ఇవ్వడానికి ఆయన సిలువలో వేలాడవలసి వచ్చింది. ఏమండి? అయితే ఈ ప్రేమను గురించి పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తూ రాస్తా ఉంటాడు. 13వ అధ్యాయంలో ఈ కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. అంటే అక్కడ వారికి మనం ఎఫెసీ, ఇప్పుడు యోహాను గారు ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే, యోహాను గారి మొదటి పత్రిక, యోహాను గారి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఎఫెసీ సంఘం గురించి అక్కడ చెప్తాడు. మీరు మొదటి ప్రేమను విడిచితిరి కాబట్టి మీ క్రియలు మార్చుకొని మారు మనసు కలిగిన ఫలాలు ఫలించకపోతే మిమ్మల్ని నా నోట్లోంచి ఉమ్ము వేస్తానంటాడు. మీరు మొదటి మనం ప్రేమను విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా కొన్ని విషయాలు మాట్లాడతాడు. మనం ఇప్పుడు 8వ అధ్యాయం, మనం 15వ అధ్యాయం చూసామనుకోండి, పౌలు గారు ఏ సంఘాన్ని ఉద్దేశించి ఏం రాసినా అక్కడ కొన్ని విషయాలు వారితో బోధిస్తూ, వారిని ఖండిస్తూ, అది తర్కిస్తూ, వారిని సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం 15వ అధ్యాయం మనం చూసినట్లయితే, మనము అది ఒకసారి 8వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 8వ అధ్యాయం చూస్తే అక్కడ విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు, తినాలా, ఎందుకు తినకూడదు, ఎందుకు తినాలని చెప్పి వివరిస్తూ వారికి అక్కడ బోధిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే అక్కడ ఆ రోజు ఉన్నటువంటి సమస్యలు కొరింథీ సంఘంలో చొరబడిపోయినాయి. తప్పుడు సిద్ధాంతాలు చొరబడ్డాయి సంఘంలోకి. విగ్రహాలకు పెట్టిన వాటిని తినొచ్చా, తినకూడదా, వాటి మీద పౌలు గారు ఆ 8వ అధ్యాయం అంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాగే మనము 15వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఏం జరిగింది అంటే, మృతుల పునరుద్ధానం జరిగిపోయిందని చెప్పి కొందరు సహోదరులు, యూదులు వీరికి బోధిస్తూ ఉంటారు. అంటే ఏం చేస్తున్నారు అని అంటే, పునరుద్ధానం గతించిపోయింది, అంటే పునరుద్ధానం అయిపోయింది, యేసుక్రీస్తు రాకడ జరిగిపోయింది, అంటే పునరుద్ధానంలో అందరూ పునరుద్ధానం అయిపోయింది, ఆయన లేచిపోయాడు, ఆయన తిరిగి వెళ్ళిపోయాడు, ఇంకా మనకి లేదు అది పునరుద్ధానం అని చెప్పి తప్పుడు బోధ ఆ రోజు సంఘంలోకి చేస్తూ వారిని గలిబిలికి గురి చేస్తున్నారు. ఏమంటే ఆ రోజు ఉన్నటువంటి యూదులు కావచ్చు, ఏమంటే అన్యుల్లోంచి క్రైస్తవులైన వారు కావచ్చు, అక్కడ ఉన్న సంఘంలో చొరపడి తెలిసి తెలియక తప్పుడు బోధన చేస్తూ, తప్పుడు బోధ చేయడం అంటే క్రీస్తు నుంచి వేరు చేయడమేనండి. క్రీస్తు నుంచి బొత్తుగా వేరు చేయడమే. పునరుద్ధానం కోసం ఎదురు చూస్తూ నిరీక్షిస్తున్న వారిని, వారి నిరీక్షణను తప్పుదారి పట్టించే ప్రయత్నంలో పౌలు గారు ఆ ప్రయత్నాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వారికి హెచ్చరిస్తూ పునరుద్ధానం గురించి అక్కడ మాట్లాడతాడు. ఏమంటే పునరుద్ధానం ఇంకా గతించలేదు అని చెప్పి మాట్లాడుతూ వారికి అనేక విషయాలు చెప్తూ ఉంటాడు. అలాగే 12వ అధ్యాయం మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ కృపావరాలు లేదా ఆత్మవరాల గురించి అక్కడ సంఘంలో గలిబిలి. ఏంటి ఆ గలిబిలి అంటే సంఘాన్ని తమ్ముడు, చెల్లి, సహోదర ఒక మాట విను, సంఘాన్ని నువ్వు గలిబిలికి గురి చేస్తున్నావు అని అంటే నీ ప్రాణానికి నువ్వు ముప్పు తెచ్చుకుంటున్నావు, నీ ప్రాణానికి నువ్వు హాని తెచ్చుకుంటున్నావు, నువ్వు దేవునితో పెట్టుకుంటున్నావు. ఏమ్మా, ఆ సంఘం కట్టాలి అంటే, ఒక సంఘాన్ని కట్టాలి అంటే, ఒక సంఘాన్ని నిర్మించాలి అంటే అక్కడ ఆ కాపరి యొక్క ఎంతో వ్యయ ప్రయాస. ఏమ్మా, తన ధనాన్ని ఖర్చు పెట్టాలి, తన సమయాన్ని ఖర్చు పెట్టాలి. ఏమ్మా, నిందలు, అవమానాలు, కష్టాలు, వేదనలు, శ్రమలు ఇవన్నీ కలగలిపితేనే సంఘం అనేది ఏర్పడుతుంది. అంత ఈజీగా సంఘం అనేది ఏర్పడదు. అందుకనే అది దేవుని సంఘం. దేవుని సంఘాన్ని నువ్వు గలిబిలికి గురి చేస్తున్నావంటే దేవుడు కలుగు చేసుకుంటాడు, తగిన సమాధానం నీకు
తగిన బుద్ధి నీకు చెప్తాడు కనుక ఈ మాటలు గమనించు. సంఘంలో నువ్వు గలిబిలి చేసేవాడిగా ఉండకూడదు, కానీ సంఘాభివృద్ధికి నువ్వు తోడ్పడే దానిగా నువ్వు ఉండాలని దేవుడు చెప్తున్నాడు ఈ సాయంకాల సమయంలో. అయితే ఆ రోజు ఉన్నటువంటి కొరింథీ సంఘంలో వారికి, అంటే వరాల మధ్య ఉన్న వరాలు కలిగిన వారికి, ఏమంటే బుద్ధివాక్యం కావచ్చు, జ్ఞానవాక్యం కావచ్చు, ప్రవచనములు చెప్పే వాక్యం కావచ్చు, స్వస్థత వరం కలిగిన వారు కావచ్చు, అలాగే భాషల్లో మాట్లాడే వరాలు కలిగిన వారు కావచ్చు, ఆ భాషల అర్థాలు చెప్పే వారు కావచ్చు, ఏమంటే బుద్ధివాక్యం, అలాగే ప్రవచించు కృపావరం, స్వస్థత వరం, వీళ్ళందరూ కూడా ఒకరిలో ఒకరు ఉప్పొంగుతున్నారండి. మేం గొప్ప అంటే మేం గొప్ప, మేం గొప్ప అంటే మేం గొప్ప, మేం గొప్ప అంటే మేం గొప్ప. ఏంటి మీరే నా గొప్ప అంటే, లేదు భాషలో మాట్లాడే గొప్ప అంటే, భాషలకు అర్థాలు చెప్పేవారు మీవే గొప్ప, మీరందరూ గొప్ప కాదు, బుద్ధివాక్యం చెప్పి మేము గొప్ప అంటాడు. అలా ఇంకొకటి అంటాడు మీరందరూ కాదు జ్ఞానవాక్యం చెప్పి మేము గొప్ప. ఇంకొకటి అంటాడు ప్రవచించి మేము ఏం జరగబోతుంది, రాబోయే రోజులు ఏం జరగబోతుంది మేము ప్రవచించి చెప్పి మేము గొప్ప అంటారు. ప్రవచించే కృపావరం, స్వస్థత వరాలంట కలిగిన వారు ఏమంటున్నారంటే మేమే గొప్ప, దేవుడు మాకు తోడాడు. అయితే అక్కడ పౌలు గారిని వారిని ఒకరి మీద ఒకరు ఉప్పొంగుతూ ఒకరిని ఒకరు తృణీకరించుకుంటున్న సమయంలో ఆయన 12వ అధ్యాయం మొత్తం మాట్లాడుతూ వచ్చి చివరి వచనంకి వచ్చేటప్పటికి ఏమంటాడంటే సర్వోత్తమమైన మార్గమును మీకు బోధించుచున్నాను అని చెప్పి ఈ 13వ అధ్యాయాన్ని ఆయన మొదలు పెడతాడు. సర్వోత్తమమైన మార్గము. మనం ఎప్పుడు బైబిల్ చదివినా మనం చదువుతున్న కాంటెక్స్ట్ ఎందుకు చదువుతున్నాం అనేది మనం గ్రహింపులో పెట్టుకొని, అలాగే దానికి ముందు ఏం జరిగింది అనేది మనం ఆ కాంటెక్స్ట్ని అర్థం చేసుకుంటే బైబిల్ మనకి సులభంగా అర్థమవుతుంది. ఈ 13వ అధ్యాయం చూసినట్లయితే పౌలు గారు ఆ రోజు ఉన్నటువంటి కొరింథీ సంఘంలో వరాలు కలిగిన వారు, కృపావరాలు కలిగిన వారికి మధ్య జరుగుతున్న అలజడి గలబిలిలో వారిని సరిచేసే ప్రయత్నం చేస్తూ 13వ అధ్యాయం రాయడం జరిగింది. ఆ అధ్యాయం మొత్తం కూడా ఒకే ఒకటండి, ఆత్మఫలమైన ప్రేమను గురించి. మనము ఈ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా చేసుకుంటే, మొదటిగా ప్రేమ లేని వాడినైతే నేను నిష్ప్రయోజకుడను, నిష్ఫలుడను, వ్యర్థుడను అనేసాడు. ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడిని. రెండవ భాగం మనం చూసినట్లయితే ప్రేమ యొక్క విశిష్టత, ప్రేమ యొక్క గొప్పతనం, ప్రేమ యొక్క ఔన్నత్యం, ఇది రెండవ భాగం. మూడవ భాగం మనం చూసినట్లయితే ప్రేమే చివరి వరకు మిగిలేది, ప్రేమే చివరి దాకా ఉండేది అని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. రండి 13వ అధ్యాయం మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం చూసినట్లయితే మనుషుల చూసారా 31వ వచనం 12:31 మనం చూద్దాం. చూడండి, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. మీకు కృపావరాలు కావాలి, మీరు కృపావరాలు కలిగి ఉండాలి. ఆ కృపావరాలతో పాటు మీరు ఏం కలిగి ఉండాలి అని చెప్పి అంటున్నాడంటే, ఇదియుగాక సర్వోత్తమైన